ఆయన వీళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి అవసరం లేకపోవచ్చు, ప్రజలకైతే కావాలి. ఒకసారి మాట్లాడదాం. సో మొదటి నుంచి ఆయన బీఆర్ఎస్ పార్టీతో పనిచేసిన వ్యక్తి, బీజేపీ నుంచి తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. తాడూరు శ్రీనివాస్ గారు, సో ఒక్కసారి దీనికి చాలా షార్ట్ గా చెప్పండి. ప్రతిపక్ష నాయకుడు అవసరం లేదండి వీళ్ళకని బీఆర్ఎస్ అంటోంది. సోదరుడు ఫస్ట్ గమనించాలి, ఏది బతుకమ్మ పండుగకి ఇక వీళ్ళు చీరలు ఇస్తే కానీ ప్రజలు ఇక కొత్త చీరలు కొనుక్కొని బతుకమ్మలు ఆడట్లేదు. ఇక వీళ్ళు వచ్చిన నుంచే చీరలు కడుతున్నారు. అంత బీదరికంలో చీర అనేది వాళ్ళే షేమ్ ఫీల్ కావాలి. వీళ్ళ 10 ఏళ్ళు కానీ కాంగ్రెస్ కానీ అదే అనేదాకా ఆగు సోదరా, ఇద్దరికి ఆ పాపం చెరసగం పంచుకోరు. చెరసగం పరిపాలన ఎవరు ఏం కోట్ చేస్తున్నారంటే మీరు ఇస్తే గానీ ప్రజలు బండలు జరుపుకునే పరిస్థితి లేరా, ఇవ్వాల్సిన ఇవ్వండి. ఈ చీరలు కళ్యాణ లక్ష్మికి ₹1,00,000 ఇచ్చినాం ఆడపిల్లల పెళ్లి, మేము కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒక్కసారి మాట్లాడతారు, నిమిషం ఆగండి. ప్రజలని ప్రభుత్వం ₹1,00,000 ఇస్తే గానీ ఆడపిల్ల పెళ్లి చేయలేనటువంటి కన్న తల్లిదండ్రులు ఆత్మగౌరవం లోపించదా? కాన్స్టిట్యూషన్ అదేనా? వాళ్ళకి సత్తా చేయాలి కదా. 1,00,000 కాదు 10 లక్షలు కూడా పసుపు కుంకుమ భరణి ఇచ్చి పెళ్లిళ్ళు చేసే సత్తా ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత నీ ప్రభుత్వాలు చేసినటువంటి వాళ్ళది కదా. ఇది షేమ్ ఫీల్ కావాలి. మనం యూత్ యంగ్ టర్కు చదువుకున్న ఆయనవు ఇంకా ప్రజలకి ప్రభుత్వం ₹1,00,000 ఇస్తే కానీ వాళ్ళకన్నా పిల్లలకు పెళ్లిళ్ళు చేయలేరు. ప్రభుత్వము శ్మశాన సాగు ఖర్చులు ఇస్తే కానీ పెళ్లిళ్ళు చేయలేరు. అంబులెన్సులు పెడితే కానీ శవాలను తీసుకుపోలేరు. ఇది ప్రభుత్వం అంటే పిల్లల్ని అంటారు చదివియాలంటే ఎమ్మెల్యేలు దరఖాస్తులు లెటర్లు ఇస్తే కానీ ఇన్ఫ్లుయెన్స్ పెడితే కానీ ఆ సీట్లు సరిపోను విద్య ఇయ్యలేను. సరిపోను మనుషులు అన్నవాడు ఒక మనుషుల దవాఖానకు పోతే మీరు బాగు చేయలేరు. ఓ జంతువు పశు సంపద పెంచాలంటే మేము చదివితే ఓ పశు దవాఖాన ఉండదు. ఇదేనా మనం మాట్లాడదాం? మీరు యంగ్ టర్కు ఎడ్యుకేటెడ్స్ ఏం చేయాలి? ప్రభుత్వాలు ఆత్మగౌరవంతో బతికేటటువంటి కుటుంబాలను తయారు చేయాలి, ఫిషింగ్ నేర్పియాలి, మొత్తం సప్లై చేయడం. దళితులు వాళ్ళ కుటుంబాలు రాజకీయ పార్టీలే, 3 రాజకీయ పార్టీలే మాట్లాడేటప్పుడు నా చెవులు చాటలు చేసుకున్నా, ఒక్కటి కూడా డిస్టర్బ్ చేయలే. ఆ సహనం ఉండాలి. అంత అహంభావం మీ నాయకునికి ఉండొచ్చు కాక మీకెందుకు అట్లా? మన ప్రజలం అరే నాయకుడు యథా రాజా తదా ప్రజ అయిపోయిన బాధ్యత మాకు. మీరు ఇంతకుముందు ఏమన్నారు? కాబట్టి నువ్వు మాట్లాడుతుంటే బాధపడుతున్నా. కేసీఆర్ మాట్లాడితే కేటీఆర్ మాట్లాడితే బాధ ఏం లేదు, వాళ్ళకి అదే మాట్లాడతారు. కానీ నువ్వు చదువుకున్న ఆయన కూడా అదే మాట్లాడుతున్నావు. ఒకటి నేను ఏం చెప్తున్నట్టే, వాళ్ళంటే వాళ్ళ నాయన మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికో లేకపోతే ఆయన ముఖ్యమంత్రి కావడానికో వాళ్ళ నాయన పెట్టిన పార్టీ. హరీష్ రావు గారికి ఒక్క నిమిషం నేనేమంటున్నా, మీరు గజ్వేల్ ఎమ్మెల్యే జీతం తీసుకుంటారు, ప్రతిపక్ష నాయకుడి ఫెసిలిటీస్ తీసుకుంటారు. ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడు రావాలి? ఫెసిలిటీస్ తీసుకుంటున్నా లేదా? ప్రతిపక్ష నాయకుడు ఫస్ట్ యూ అడ్మిట్, తర్వాత మాట్లాడదాం. ప్రతిపక్ష నాయకుడు ఫెసిలిటీస్ తీసుకుంటున్నా లేదా? అసెంబ్లీకి రాలేదా? ఏడా వచ్చింది కదా. అంటే ఒక్క రోజు వచ్చిపోనికి గన్ని ఫెసిలిటీస్ రావాలో ఏం చేయాలో కేసీఆర్ ఒక్క రోజు వచ్చిపోనికి గన్ని ఫెసిలిటీస్. తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడే ఈ తెలంగాణ ఒక విషయం చెప్పారండి, అన్ని మీరు చెప్తారు. మళ్ళీ రాష్ట్రాన్ని తీసుకురామని ఎవరు చెప్పలేదా? ప్రజలందరూ ఏకమైనా ఆయన ముందులే మోడరేటర్ గా మీరు వారు మాట్లాడివ్వండి. ప్రజా సంక్షేమం మాట్లాడేటప్పుడు నేను సహనం మీరు కంటిన్యూ చేయండి. మీరు నా టైం ని కిల్ చేస్తే మళ్ళీ చెల్లని పైసా గీతలు ఎక్కువ అన్నట్టు సప్పుడొద్దు, ప్రజలు వింటురు. అదే ఒక్క నిమిషం ఆగు మరి. అందుకే ఇక రిటాలియేట్ చేయని ఏమంటున్నా వారు ఇంకో మాట అంటున్నారు. ఇది అంత ఎందుకండి? ఇక ఆయన చెప్పిన మాటలన్నీ ఓకే. అయితే ప్రతిపక్ష నాయకుడిని జూబ్లీ హిల్స్ లో మా బోరబండ రోడ్ల మీద 1 కిలోమీటర్ కింద తూలి పడిపోకుండా నడవమనండి. మాట్లాడుతున్నారు తూలి పడిపోకుండా అంటే రోడ్లు అట్లున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారా? 2 ఏళ్ళు అవుతుంది, ఏం చేస్తా ఉన్నావు? 2 ఏళ్ళు చేసినావు నువ్వు, 2 ఏళ్ళు ఇద్దరు అంటున్నావు. ఇప్పుడు మేము చేయలేదని చెప్పి మేము ఏదో పొడి చేస్తామని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఏ పొడి సమయం ఇస్తేనే మాట్లాడు. చెప్పండి. నేనేమంటున్నా, మీరు మాట్లాడిన దాంట్లోకెళ్ళి చెప్తున్నా. నేను కొత్తగా ఏం చెప్తలేను. ఇలా డ్రైనేజ్ వ్యవస్థ, సీవరేజ్ వ్యవస్థ, నిన్న వర్షంలో ప్రచారం మేము 4 రోజులే రూమ్ తీసుకొని ఉంటున్నవాడు. ఆ ప్రజల కష్టాలు మాకు తెలుసు. అంతకుముందు కూడా నీ పార్టీకి నేనే ఇన్ఛార్జ్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం. మీ గోపీనాథ్ వీడియోలు ఉంటాయి చూడు. నేను వచ్చినాక గెలిచినాను గోల్డెన్ లెగ్. ఆ ఎస్పీఆర్ హిల్స్కు తాగునీటి సౌకర్యం ఎంబడి చేయించినాం. వింటున్నారా?
తాగునీటి సౌకర్యం లేని బతుకులాడ ఇవాళ ఇండ్లు ఒక డిజార్డర్ రోడ్లు గల్లీలు బండి మీద తిరుగుతాయి తప్ప పోలేని పరిస్థితి. నిన్న చినుకులు పడితే డ్రైనేజ్ మోకాల లోతు నీళ్ళు వచ్చినాయండి, కావాల్సి ఉంటే వీడియో తీసుకో సోదరు, నా సెల్లు నిండా వీడియోలు ఉన్నాయి. డ్రైనేజ్ ఎట్లా బొంగుతా, మనం వర్షం పడ్డప్పుడల్లా డ్రైనేజ్ బొంగి డ్రైనేజ్ నీళ్ళల్లో నడవడం. అసలు ఎంత హుందాగా బతకాల్సినటువంటి మానవ జన్మ, మానవ అక్కడ మనుషుల్లాగా ఉన్నారా మీరు ఒకసారి చూడండి. ఎందుకు ఇవన్నీ కయకయ? ఒక జూనియర్ కాలేజ్ ఉంది, ఒక చిన్న రూమ్ ఉంటుంది, అది కూడా 8/7, దాని మీద ఇంకో రూము. ఆ 2 రూమ్లల్లో జూనియర్ కాలేజ్ ఉంటుందా అండి? 10 ఏళ్ళు నువ్వు పరిపాలిస్తేవి, ఈ 2 ఏళ్ళు వీళ్ళే. నీదైతే ఇంకా శాఖ ఏంది? మున్సిపల్ శాఖ మంత్రి కాబట్టి మీ కేటీఆర్ గారు ఆయల్ల రానాయన ఇలా గల్లి గల్లి తిరుగుతున్నాడు. శాఖ మంత్రిగా ఉన్నప్పుడేమో గల్లి గల్లి తిరగలేదు అనమా? ఎందుకనం? మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండే కదా, అందుకు అంటున్నాం మేము. అది లేకపోతే అనకపోదు. ఒక మున్సిపల్ శాఖ మంత్రి అనుకుంటారు మీరు, ఆయన షాడో సీఎం, వాళ్ళ సొంత నాయననే సీఎం. ఆయన ఏది చెప్తే అది కాదు చెప్పండి మీరు. మరి ఆ జూబ్లీహిల్స్ బతుకులు ఏమైనా ఉద్ధరించినవా? ఇవాళ తిరుగుతా ఉన్నాం. ఇంకొకటి చెప్తా నీకు, ఆడ ఒక స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్లో ఇవాళ తరగతి గదులలో 8 సెక్షన్లు జడుస్తాయా అంటే చూడుపు ఎట్లా పసిపిల్లల్ని ఎట్లా ఏదైతే 10 ఏళ్ళు నువ్వు ప్రభుత్వం ఉన్నావు, 10 ఏళ్ళు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నావు, దాంట్లో పాపం అడిగిన దాని మీద మాట్లాడారు. 10 ఉంది, 12 ఏళ్ళు మాగంటి గోపినాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిన, ఆయన చచ్చిపోతే పేలాలు ఇచ్చిన, సాగు చేసుకొని గిఫ్ట్ కోట్లే. ఇప్పుడు ఏం పేలాలు ఇచ్చిన డబ్బు ముట్టలతో ఒక కన్స్ట్రక్టివ్ గా ఎదగడానికి తెలంగాణ రాష్ట్రం బ్రాండ్ క్రియేట్ పార్టీ కాదా? ఒక్క నిమిషం. సో ఒక్క నిమిషం పడతలేదన్న, గుండె మీద ఒట్టేసుకొని చెప్పండి. అప్పట్లో తెలంగాణ కాంగ్రెస్ వచ్చిన జూబ్లీహిల్స్ గురించి మాట్లాడుతున్నాం. మీరు ఇంకా యంగ్ చేయలే, మేము చేసి బయట నిజంగానే జూబ్లీహిల్స్ అంటే పబ్లిక్ అంతా ఏమనుకుంటారంటే మీరు అన్నట్టుగా జూబ్లీహిల్స్ అనగానే ఒక్క నిమిషం వాళ్ళు ఫాలోవర్స్ జూబ్లీహిల్స్ అనగానే పబ్లిక్ కూడా ఏమనుకుంటారంటే ఈ రోజు విద్యార్థి దశ నుంచి ఎంతో మంది ఇప్పుడు సో జూబ్లీహిల్స్ అనగా జనరల్ గా పబ్లిక్ ఎట్లా అనుకుంటారు అంటే జూబ్లీహిల్స్ లో ఎత్తైన మేడలు ఉంటాయి, సినిమా యాక్టర్లు ఉండేది ఇక్కడే, రాజకీయ ప్రముఖులు ఉండేది ఇక్కడే, తర్వాత పెద్ద పెద్ద ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి అన్ని కూడా జూబ్లీహిల్స్ కిందకే వస్తాయి అనుకుంటారు. కానీ జూబ్లీహిల్స్ అంటే 7 డివిజన్లు. ఇందాక తాడ్ర శ్రీనివాస్ గారు చెప్పినట్టు వర్షం కొట్టింది హైదరాబాద్లో, మోకాల్లోతు నీళ్లు. ప్రత్యక్షంగా నేను కూడా జూబ్లీహిల్స్ గల్లీలోకి వెళ్ళినప్పుడు రహమత్ నగర్ దగ్గర కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఎంత మేర సక్సెస్ అయింది ఏంటనేది గతంలో కొన్ని సందర్భాల్లో మనం చూసినప్పుడు ఎలా కుంటుపడిపోయిందో మనం చూసినాం. కానీ మీరు నమ్మరు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 7 డివిజన్లో బోరబండ రహమత్ నగర్కి పోతే నిత్యం గోదావరి జలజల పాతం ఎంతవరకు అయితే ఉంటుందో అట్లే డ్రైనేజీలు మొత్తం పారుతూనే ఉంటాయి ఎప్పుడు చూసినా కూడా. ఆ మురుకు కంపులో దోమల మధ్యలోనే అత్యధికమైనటువంటి స్లమ్స్ ఉండే ఏరియా అంటే జూబ్లీహిల్సే. జూబ్లీహిల్స్ అనగా నగరమే కాదు. ఇది చూడండి, రాత్రి కొన్ని వీడియోలు చూపిస్తున్నారు ఆయన, 2 నిమిషాలు పడ్డాయి వాన, 2 నిమిషాలు. దీనికి కారణం ఎవరంటే డెఫినెట్ గా గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది కాబట్టి వాళ్ళు కూడా ఒక కారణం ఏంటంటే తాడు శ్రీనివాస్ గారు చెప్తున్నారు. బీఆర్ఎస్ ఏమంటే మమ్మల్ని ఓడించి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ కాబట్టి 2 ఏళ్ళ నుంచి వాళ్ళు చేయారని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. మీరేం చెప్తారు? ఒక్క నిమిషం మీరేం చెప్తారు? సో మీరు కూడా 2 ఏళ్ళకి అవకాశం టైం ఇవ్వలేదండి, పార్టీ వాయిస్ వినిపించలేదు. మీరు అందుకే వాళ్ళకి డిస్టర్బ్ లేక టైం ఇచ్చారు. మీరు చూసుకోవాలి మోడరేటర్, పార్టీ పరంగా మాట్లాడండి. సర్వేలో మీకు అసలు మీరు 0 అని చూపిస్తున్నారు. కేకే సర్వే వచ్చేసి మీకు మొత్తం కలిపితేనే 5% అంటోంది. సైదుల సర్వేలో అసలు మీరు కనిపిస్తలేరు ఎక్కడ. అంతకుముందు పొలిటికల్ లీడర్ కేకే వాళ్ళ మనిషే, ఇప్పుడు సర్వే కేకే టీఆర్ఎస్ మనిషి. అది ఎవరికి తెలియదు ఈ రాజ్యంలో? ప్రజల్ని మామూలు ప్రజలు ఒక్క నిమిషం నేనేమంటున్నా, ఆ కేకే సర్వే ఇంతకుముందు వారు వర్ణించారు. 2023 అంతకుముందు ఎన్నికలు కానీ ఎంపీ ఎన్నికలు కానీ ఏం సర్వే ఇచ్చింది, తెలంగాణలో ఎట్లా పల్టీ కొట్టింది, కేకే సర్వే అయిపోయింది. సైదుల్ సర్వే అంటేనేమో ఇక వాళ్ళ మనిషినే, కాంగ్రెస్ మనిషి. వీళ్ళిద్దరు లాస్ట్కి వస్తే ఏమైపోయారంటే వీళ్ళు చేసిన పని
చెప్పుకోలేకుండా సర్వే చేసినాము, ఇగో ఈ సర్వే వచ్చిందని వాట్సాప్లలో దింపి ఓట్లు వేయించుకొని అదే గెలుస్తుంటే గెలిచే పార్టీకి వేయాలని ప్రజల్ని ఒక నరేటివ్ బిల్డ్ చేయడానికి ఉపయోగించుకుంటున్నాయి తప్ప అవి పేడ్ సర్వేలు. నిజంగా సర్వే అంటే ఆర్టీవీ మనోజ్ టీవీ పట్టుకొని అక్కడ తిరిగితే మీరు ఈ డ్రైనేజీలను చూపిస్తే ప్రజలు మీరు చేయండి. ఆ సర్వేల మీద మనకు చర్చనే అనవసరం. ఆ రెండింటిని ఎప్పుడో తెలంగాణ ప్రజలు నమ్మట్లేదు. నేనేమంటున్నా మనోజ్ గారు, ఈ రోజు ప్రజలు గెలవాలి, పార్టీలు కాదు. ఆడ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కాదు. ప్రజల్ని గెలిపించే ప్రయత్నంలో బీజేపీ పార్టీ ఉంది. ఇవాళ మేమే గెలుస్తున్నాం అని సర్వేలలో చెప్పుకుంటూ ప్రజలు గెలవాలి కదా ఓట్లేసి. రెండోది నేనేమంటున్నా అంటే సర్వేలపై మీకు నమ్మకం లేదా? అసలు సర్వేలు తప్పంటారా? ఆ సర్వేలు చూసే టైం మాకు లేనే లేదు. అసలు నేను ఆర్టీవీ సర్వే చూస్తాను రేపు చెప్పి అది వచ్చినాక మాట్లాడతా. ఇక మంది సర్వేల మీద నేనేమనాలి? వాళ్ళు పేడ్ చేసి వాళ్ళు పైసలు పెట్టి చేయించుకున్న సర్వేల మీద నన్ను మాట్లాడమంటే ఆ సర్వేలు అసలు ఇన్వాలిడ్. బీజేపీ కేంద్రంలో ఇన్వాలిడ్. ప్రతిరోజు డిబేట్లు ఉంటాయి. రేపు మాట్లాడదాం, బీఆర్ మాట్లాడదాం, ఎల్లుండి ఢిల్లీ మాట్లాడదాం. అన్ని 5 రోజులే ఉన్నాయి. అట్లీస్ట్ ఆర్టీవీ వేదిక ద్వారా మనం అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలని మీ ఆర్టీవీ ద్వారా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా, ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా. అట్లీస్ట్ కొన్ని అడ్రస్ అవుతాయని. ఇవాళ మీరు చెప్తే నమ్మరు. కాంగ్రెస్ పార్టీ రాకముందే సోదరుడు అనవసరంగా ఇది అంటారు.